హాయ్ ఫ్రెండ్స్, ఇది గచ్చిబౌలి సర్వీస్ సెంటర్కి అయితే ప్రింటర్ అయితే వచ్చింది మనకి. ఆ, కొండాపూర్ నుంచి అయితే వచ్చింది, గూగుల్ ఆఫీస్ దగ్గర నుంచి మనకి 310 అయితే ప్రింటర్ అయితే వచ్చింది. చూడండి, 319 వచ్చింది. ఇది ఒక్కసారి చూద్దాము. మన ఇంజనీర్ అయితే చెక్ చేస్తున్నారు. ఒకసారి టెస్ట్ ప్రింట్ తీస్తారు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తుందనేది చెక్ చేద్దాం. ఇది భవానీ ఇన్ఫోటెక్. చూడండి, మనకు టెస్ట్ ప్రింట్ అయితే వస్తుంది ఇప్పుడు. అయితే కస్టమర్ దగ్గర అయితే మనకి ఇలాగ వస్తుంది ప్రింట్ క్వాలిటీ. చూడండి, ఇది బ్లాక్ ఒక కలర్స్ అయితే అసలు రావట్లేదు. ఇప్పుడైతే ఇందులో అయితే హెడ్స్ అయితే మనకి 2020 అయితే ఉన్నాయి. చూడండి, రిమూవ్ చేస్తున్నారు. అది హెడ్లు అయితే అయిపోయినాయండి. 2020 ఉన్నాయి. చూడండి, ఒకసారి చెక్ చేయండి. కలరు 2022 ఏమో బ్లాక్ కలర్ ఉంది, 2020 ఏమో బ్లాక్ ఉంది. ఈ రెండు హెడ్లు అయితే కూడా ఇది మనం క్లీన్ చేసినా కూడా రావచ్చు, రాకపోవచ్చు. అయితే కస్టమర్కి అయితే ఇప్పుడు మనం మాట్లాడి ఇప్పుడు చెక్ చేసి మాట్లాడతాము. ఇప్పుడు మాట్లాడి ఒకసారి అది కూడా కాంపోనెంట్స్ అయితే పోయినాయి, అది కూడా చేంజ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడైతే మనం కొత్త హెడ్స్ వేసుకుంటున్నాం. హెడ్స్ పోయినాయి అందులో. సరే చేసి టెస్ట్ ప్రింట్ ఎలా వస్తుందో చూద్దాం. చెక్ చేసి వైట్ పేపర్ పెట్టు. వచ్చేసి 26. ఎలిమెంట్ వస్తుంది. మనం కొత్త హెడ్స్ వేసాం కదా, దానివల్ల ఎలిమెంట్ వస్తుంది. ఎవరిదన్నా? వ్యాపార మేడం పేరు సమీరా. సతీరా మేడం కాల్ కంప్లైంట్ పెట్టారా? ఓకే, అయితే ఒక సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోవడం. సిస్టమ్ అయితే పాడైపోయింది. ల్యాప్టాప్ పెట్టుకున్నాను. ల్యాప్టాప్ ఆల్రెడీ ఓల్డ్గా ఉంది మనకి, వ్యాపార యాప్. అయితే నేమ్ చేంజ్ చేసాం. కంపెనీ కాదు, భవన్ ఇన్ఫోటెక్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ బదులు భవన్ ఇన్ఫోటెక్ అని పెట్టావు. ఒకటేమో కరెంట్ టెక్, ఒకటేమో డిఎస్పీ, ఒక నాన్ డిఎస్పీ. అయితే ఇప్పుడు మన ల్యాప్టాప్ వేరే దాంట్లో చూస్తే నెంబర్ వస్తుంది అనమాట. అది ఇంకా అవ్వలేదు, అది ఒకసారి చెప్తారేమో అని. నేను
దీన్ని స్కానింగ్ పెడదాం. Number 168 022 080. ఇప్పుడైతే ప్రింట్ ఇలా వచ్చింది మనకి, అంతకుముందు ప్రింట్ ఇలా వచ్చింది. సరే ఒకసారి ఫోన్లో చెప్పగలరా? ఓకే డన్. ఫోన్లో చెప్పగలరా నాకు?